హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గురుటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఐరన్ బాక్స్ ఏదైతే మనము క్లాత్ని ఐరన్ చేసుకుంటామో ఐరన్ బాక్స్ ఓల్డ్ మోడల్ ఐరన్ బాక్స్ని ఓపెన్ చేసేసి దానిలోని ఒక్కొక్క పార్ట్స్ చూపిస్తాను. సో వాటి ముందుగా బ్రీఫ్ డెమో ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి ఐరన్ బాక్స్. దీన్ని నేను ఏమంటానంటే బేస్ అనుకుంటాను. అండ్ దెన్ దాని తర్వాత లోపల సమ్ ఒక హీటింగ్ ఎలిమెంట్ లాంటిది ఉంటుంది. సో కాబట్టి ఈ హీటింగ్ ఎలిమెంట్ నాకు దీనికి దీనికి ఇదంతా హీటింగ్ ఎలిమెంట్. దీనిపైన వచ్చేసి మనకు హోల్డ్ చేసుకునేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడ్డానికి కొంచెం ఇలా ఇలా ఉంటుంది. సో కాబట్టి మనం దీన్ని ఇలా హోల్డ్ చేస్తాం మన ఫింగర్స్తో. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ హీటింగ్ ఎలిమెంట్ నుంచి ఇప్పుడు మనం ఇదంతా మెకానికల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. సో కాబట్టి ఒకటేమో ఫేస్ వైరు, ఇంకోటేమో న్యూట్రల్ వైర్. ఫేస్ వైర్ నుంచి సప్లై ఇస్తాం. స్విచ్ను కనుక మనం క్లోజ్ చేస్తే అప్పుడు స్విచ్ నుంచి ఈ యొక్క హీటింగ్ ఎలిమెంట్కి ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. హీటింగ్ ఎలిమెంట్కి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వెళ్ళి ఉంటుందో అప్పుడు నాకు హీటింగ్ ఎలిమెంట్ హీట్ అయ్యి నాకు ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ బేస్ మెటీరియల్కి. ఇదంతా బేస్. సో కాబట్టి కింద ఏదన్నా క్లాత్ పెట్టినప్పుడు మనం కానీ ఐరన్ చేస్తే వెంటనే ఇదంతా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రాక్టికల్ వీడియోలోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ ఐరన్ బాక్స్. మనము అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ చూడలేం, కానీ కొంచెం ఓల్డ్ మోడల్ ఇది. మన ఫాదర్స్ ఆ టైంలో యూజ్ చేసేది. యాక్చువల్గా అయితే రస్ట్ పట్టింది, బట్ కానీ కండిషన్ ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే దీనికి బేసిక్గా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి దీని యొక్క ఫుల్ ఆపరేషన్ లోపల ఎలా ఉంటుంది, దీని యొక్క కనెక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఓపెన్ చేసి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో కాబట్టి ఇది సింగిల్ ఫేస్ ఏసీ సప్లై. మనము త్రూ ప్లగ్ ద్వారా సప్లై ఇస్తాము. సో కాబట్టి ఒకటేమో ఫేస్, ఒకటేమో న్యూట్రల్. దాని నుంచి వచ్చేసిన తర్వాత స్విచ్ కనెక్షన్ అయి ఉంటుంది. నేను సర్క్యూట్ డయాగ్రామ్ ఇందాక చెప్పిన దాని ప్రకారంగా ఎప్పుడైతే స్విచ్ని మనం ఆన్ చేస్తామో, ఆన్ చేసిన వెంటనే నాకేమవుతుందంటే లోపల ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో కాబట్టి ఆ హీటింగ్ ఎలిమెంట్కి సప్లై వెళ్ళిపోయి ఆ హీటింగ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే హీట్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ అయిందో వెంటనే హీట్ అయినప్పుడు కింద ఏదైతే బేస్ ఉంటుందో ఈ బేస్ ఉంటుంది. ఈ బేస్ ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అయినప్పుడు నాకేమవుతుంది, ఎప్పుడైతే హీట్ అవుతుందో నేను ఐరన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఐరన్ చేస్తానో ఆ యొక్క హీట్ త్రూ బేస్ గుండా క్లాత్కి వెళ్తుంది. అంటే మనం కింద ప్లేస్ చేసినటువంటి క్లాత్కి ఎప్పుడైతే క్లాత్కి వెళ్ళిపోతుందో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి నాకు మొత్తం హీట్ అయిపోయి ఐరన్ అనేది ఫంక్షన్ జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఇదేమో హ్యాండిల్, ఇదేమో బేసు. ఈ బేస్కి పైన లోపల హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అండ్ ఇదేమో వచ్చేసి స్విచ్. సో కాబట్టి మీకు ఒక్కొక్క పాయింట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ముందుగా ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా అయితే పూర్తిగా ఓపెన్ చేయను, హాఫ్ వరకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే స్క్రూస్ అన్ని ఫిక్స్లో ఉన్నాయి. సో మీరు కానీ ఎప్పటికైనా చూస్తే మనకు స్విచ్ అంటే ఫేస్ వైర్ నుంచి నాకు ఫస్ట్ స్విచ్కి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్విచ్కి, ఈ స్విచ్కి ఎప్పుడైతే నేను ఆన్ చేసినప్పుడు సప్లై అనేది మీరు కానీ చూస్తే టూ కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఫేస్ వైర్ లాగా, అంటే స్విచ్ నుంచి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్ వైర్ వస్తుంది కదా, ఈ ఫేస్ వైర్ నుంచి నాకు ఇది కన్నా చూస్తే హీటింగ్ ఎలిమెంట్ ఫ్రెండ్స్. మీరు కన్నా బాగా గమనిస్తే దీని కింద ఒక హెల్మెట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే వైట్ది ఒకటి, ఇది ఇన్సులేషన్ షీట్. అండ్ కింద పక్క చూస్తే ఒక మెటల్ షీట్ లాగా కనపడుతుంది మీకు బాగా చూస్తే కన్నా. పైన ఒక వైట్ లేయర్, కింద ఒక లేయర్. సో కింద లేయర్ నాకు హీట్ అయ్యి ఈ యొక్క మెటీరియల్ నాకేమవుతుంది, ఈ బేస్ని నాకు హీట్ చేస్తుంది. సో ఫేస్ నుంచి వచ్చిన సప్లై ఇది ఒక హీటింగ్ ఎలిమెంట్ కాబట్టి ఎప్పుడైతే హీటింగ్ ఎలిమెంట్కి సప్లై వస్తే హీట్ అవుతుంది. సో హీట్ అయినప్పుడు ఈ హీట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఐరన్ బేస్కి నాకు ఏం చేస్తుంది, హీట్ అవుతుంది. సో దాని తర్వాత సర్క్యూట్ కన్నా చూస్తే స్విచ్ నుంచి వచ్చిన సప్లై నాకు ఈ వైర్కి వచ్చి, అంటే ఇక్కడ ఈ సర్క్యూట్కి వచ్చి హీటింగ్ ఎలిమెంట్కి వెళ్ళి హీట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఈ యొక్క టెర్మినల్ నుంచి నాకు ఫేస్ నుంచి వచ్చిన సప్లై స్విచ్కి వచ్చి, స్విచ్ నుంచి వచ్చిన దాన్ని ఈ యొక్క టెర్మినల్కి వచ్చి, దాని తర్వాత హీటింగ్ ఎలిమెంట్కి వెళ్ళి హీటింగ్ ఎలిమెంట్ నుంచి హీట్ అయిన తర్వాత నాకేమవుతుంది మళ్ళీ సప్లై ఈ యొక్క ఇంకొక టెర్మినల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెర్మినల్, ఫేస్ టెర్మినల్ అనుకుంటే ఇది ఒక న్యూట్రల్ టెర్మినల్. ఈ న్యూట్రల్ టెర్మినల్ నుంచి నాకు బయటికి పోయి
నాకు సాకెట్ వైర్ అంటే ఏదైతే నేను సప్లై ఇస్తాను కదా, ఈ సాకెట్ వైర్కి నాకు ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అనుకుంటే ఫేస్ నుంచి వచ్చి స్విచ్కి వచ్చేసి హీటింగ్ ఎలిమెంట్కి వచ్చేసి దాని తర్వాత హీటింగ్ ఎలిమెంట్ నుంచి మళ్ళీ నాకు న్యూట్రల్ వైర్కి వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఐరన్ బాక్స్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓల్డ్ మోడల్. మీకు కనుక కావాలనుకుంటే న్యూ మోడల్ మీద కూడా వీడియో చేయండి అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను న్యూ ఐరన్ బాక్స్ని ఓపెన్ చేసేసి దాంట్లో బయోమెటాలిక్ స్ట్రిప్స్ ఉంటాయి. సో కాబట్టి డీటెయిల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఐరన్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటాయని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఐరన్ బాక్స్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇందులో డౌట్స్ ఉంటాయి కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GrooTom9121 అని చెప్పి టైప్ చేయండి. నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది. మీరు తప్పకుండా నాకు మెసేజ్ చేయొచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయొచ్చు. నేను కూడా రిప్లై ఇస్తాను. సో కాబట్టి వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.